మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః ఓంకారాయ నమో నమః. వాయుః అనిలమమృతమదేదం భస్మాంతం శరీరం ఓం క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర. వాయుః అనిలం అమృతం అథ ఇదం భస్మాంతం శరీరం ఓం క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర. ఓం క్రతోః స్మర. ఈ ఓం అనేటువంటి అంశం మీద నిన్న మనం మాట్లాడుకోవటం జరిగింది. అనగా వాయువు అని మొదట్లుగా మరి వాయువు యొక్క అంశాన్ని గురించి చెప్పటం కారణంగా ఈ వాయువు అనే దాని మూలం మనం చూసినట్లయితే అది మహాకారణము అని చెప్పుకున్నాం. అట్టి ఆ మహాకారణమే ఓం. ఓం క్రతో స్మర అర్ధమాత్రయే మహాకారణమే ప్రణవము. ప్రణవము అమ్మవారి స్వరూపము. అందువల్ల మహాకారణం అనేటువంటిది అర్ధమాత్ర. అర్ధమాత్ర అక్షరానిత్య స్వనిర్వాచ్య పదాత్మిక. అంటే అర్ధమాత్రయే అది స్థూలముగా తన రూపాలని ప్రసరింపజేసుకున్నది. అది మకారము అన్నాం, ఉకారము అన్నాం, అకారము అన్నాం. కాబట్టి ఈ మూడు భాగాలుగా ఆ ఓంకారమే ఉండటం కారణంగా అకారం యొక్క ఆశ్రయములో స్థూలదేహము, ఉకారము యొక్క ఆశ్రయములో సూక్ష్మదేహము, మకారము యొక్క ఆశ్రయములో కారణదేహము అనేటువంటివి మూడు. ఈ మూడు కూడా క్రియలు కలిగి ఉన్నాయి. స్థూలదేహ వ్యవహారానికి అకారం, సూక్ష్మదేహ వ్యవహారానికి ఉకారము, కారణదేహము యొక్క సంబంధ ఆనంద ప్రాప్తికి మకారము అనేటువంటివి. ఈ మూడింటి రూపాలుగా ఉందన్న విషయం అన్ని మనం నిన్న చర్చించుకోవటం జరిగింది. దీని విషయాన్ని నీవు చాలా క్లారిటీగా శుద్ధంగా ఉత్తర గీతలో స్వామివారు బాగా చెప్పుకొచ్చిన అంశాలు ఉన్నాయి. అవి కూడా అధ్యయనం చేసుకోండి. త్రిస్థానంచ త్రిమాత్రంచ త్రిబ్రహ్మ త్రియక్షరం తదా త్రిమాత్రం అర్ధమాత్రంచ ప్రణవస్య విశేషతః అష్టాంగంచ చతుష్పాదం త్రిస్థానం పంచదైవతం ఓంకారం యో న జానాతి బ్రాహ్మణో న స బ్రాహ్మణః త్రిస్థానంచ త్రిమాత్రంచ త్రిబ్రహ్మ త్రియక్షరం తథా. ఓంకారాన్ని గురించి కృష్ణ పరమాత్మల వారు చెప్తూ
త్రిస్థానంచ 3 స్థానములుగా ఉన్నటువంటిది. స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహం 3 స్థానాలు. త్రిమాత్రం చ త్రిమాత్రలు అనగా అకార మాత్ర, ఉకార మాత్ర, మకార మాత్ర అని 3 మాత్రలు. త్రిబ్రహ్మ త్రిబ్రహ్మ అంటే బ్రహ్మ, విష్ణువు, శివుడు ఈ ముగ్గురిని కూడా త్రిబ్రహ్మలు అంటారు. సాధారణంగా బ్రహ్మ అంటే మనకి బ్రహ్మదేవుల వారే జ్ఞాపకం వస్తారు. ఇక్కడ త్రిబ్రహ్మ ముగ్గురు బ్రహ్మలు అని వాడుతున్నటువంటి అంశము. ముగ్గురు బ్రహ్మలు ఎందుకయ్యారు అంటే స్థూలదేహాన్ని నిర్మించి ఇచ్చినటువంటి చతుర్ముఖ బ్రహ్మ, సూక్ష్మదేహ నిర్మాణ విషయముగా ప్రసాదించింది విష్ణుదేవుడు బ్రహ్మ, కారణదేహాన్ని ప్రసాదించిన విధానములో మరి పరమశివుడు అనగా శివస్వరూపుడు ఆయన బ్రహ్మ. ఎందుకంటే ముగ్గురు కూడా సృష్టికర్త, పోషణకర్త, లయకర్త అనేది వారికి ఉన్నటువంటి 3 పదవులు. కనుక ఈ 3 పదవులను అనుసరించి వాళ్ళు ఒకళ్ళు నిర్మాణం చేసే పని, ఒకరు పోషించే పని, ఒకరు లయం చేసే పని ముగ్గురు కూడా పెట్టుకున్నటువంటి విధానం. అందుచేత స్థూలదేహ నిర్మాణం చేసిన విధానంలో సృష్టికర్తగా బ్రహ్మగా చెప్పుకుంటూ ఉన్నాం. కానీ విష్ణువు కూడా ఒక రకంగా చూస్తే సృష్టికర్తే. ఆయన పోషణకర్త అంటాము. ఆ పోషణకర్తకు అనుగుణ్యముగా ఉన్న అంశం సృష్టికర్త. ఎందుకంటే ఆయన పోషణకర్తగా చెప్పిన మాట సమస్తాన్ని కూడా పోషించేది శ్రీమన్నారాయణుడు. కాబట్టి పెద్ద పోషణ కాబట్టి విశ్వ పోషణ కాబట్టి అయింది. అమ్మవారు లక్ష్మీ అమ్మవారు కూడా పక్కనే ఉన్నది. కాబట్టి ప్రకారంగా మరి పోషణ విధానంగా చేయటానికి జీవులకు ఆయన సూక్ష్మదేహాన్ని ప్రసాదించాడు. సూక్ష్మదేహ ప్రసాదించడం కారణంగా ఆ సూక్ష్మదేహాన్ని ఆసరాగా చేసుకుని అందరూ వారి వారి దేహాలను, తమ కుటుంబమును అన్నిటినీ కూడా వాళ్ళు సూక్ష్మదేహముతో వ్యవహరించి వనరులు సమకూర్చుకొని స్థూల దేహాలను, కుటుంబాలను వాళ్ళు పోషించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆరోపకంగా విష్ణువు పోషణకర్త అయినప్పటికీ కూడా ఆయన కూడా సృష్టికర్త అయ్యాడు. అట్లాగా లయకర్తగా ఉన్నటువంటి ఈశ్వరుడు ఆయన కూడా ఒక రకంగా చూస్తే పోషణకర్తే, సృష్టికర్త. ఎందుకనగా మరి ఆయన క్రియ లయింపజేయటం. కనుక ఈ లయింపజేయటం అనే విధానం చూస్తే కారణదేహం అనేది దాని ద్వారానే లయింపబడటం అనేటువంటిది ఉంటుంది. మనం జాగ్రత్త అవస్థలో వ్యవహారం చేస్తాం. ఎప్పుడైతే కారణదేహంలోకి మనం ప్రవేశించామో మొత్తం లయం అయిపోతాయి. సుషుప్తి అవస్థలో ఏముంటాయి చెప్పండి? జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం వాటి వ్యవహారం మానుకొని సుషుప్తిలో ఉపశమిస్తూ ఉన్నాయి, శయనిస్తూ ఉన్నాయి. అది ఒక లయ విధానము అన్నారు. దీన్ని కూడా రమణ భగవానుల వారు లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునః భవతి నోమృతం అని చెప్పుకొచ్చిన అంశం ఉన్నది రమణ భగవానుల వారు. సరే, ఎక్కడ సుషుప్తి అంశములో లయకర్త పరమశివుడు. ఈ విశ్వంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా మరి సృష్టి వ్యవహారాన్ని, కార్య వ్యవహారాన్ని, ఈ విషయ సంబంధ వ్యవహారాన్ని ముగింపజేసుకుని ఒకంత విశ్రాంతి విధానముగా ఉన్నటువంటి, పరమశాంతిగా ఉన్నటువంటి సుషుప్తి అనేటువంటి యొక్క అంశాన్ని పొందాలంటే దానికి కారణదేహం యొక్క అనుగ్రహం కావాలి. కారణదేహ అనుగ్రహం లేకుండా ఎవరు కూడా
ఈ కార్య వ్యవహారాల నుండి బయటపడే అవకాశం లేదు. బయటపడేసేది ఒక్క కారణదేహమే. కనుక ఆ కారణదేహం విజృంభించినప్పుడు నిజంగా దాన్ని ఎవరు ఆపలేరు. కొంతమంది నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది, ఎంత ఆపినా కానీ వాళ్ళకు ఆగదు. ఆ ప్రకారంగా అది మరి ఈశ్వరుడి యొక్క అనుగ్రహముతో నిర్మింపబడ్డటువంటి ఒక స్థితి. అది కొంతమందికి చక్కగా స్వతసిద్ధముగా వచ్చేస్తుంది. దాంట్లో వాళ్ళు ఈ వ్యవహారం నుండి బయటపడి ఒకంత శాంతిగా ఉండి వాళ్ళ కార్య వ్యవహారాల్లోకి వచ్చే విధానం ఉంటుంది. ఇదొక మంచి దశ. సర్వమానవులకు పరమశాంతి అనేటువంటి అంశం. పరమశాంతి అనగా బ్రహ్మమనగా అని భారతం చెప్పినట్లుగా పరమశాంతి అనగా బ్రహ్మమనగా, పరమశాంతి అన్నా బ్రహ్మము అన్నా అంటే ఆ పరమశాంతిని పొందాలని చెప్పి అన్నట్లయితే మరి కారణదేహం యొక్క అనుగ్రహం అనేటువంటిది ఉండాలి. యోగ సమాధి అనేటువంటి స్థితి అనుభవం కలగాలని చెప్పనంటే దానికి మహాకారణము అనే దాని యొక్క అనుగ్రహం ఉండాలి. అనుగ్రహము అనేటువంటిది ఉండాలి. ఇవన్నీ అనుగ్రహకర్తలు. వాటి అనుగ్రహములు ఉంటేనే ఏ అంశమైనా మన అవలీలగా దానిని ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. ఈశ్వర ప్రసాదితములై ఉన్నటువంటివి ఇవన్నీ కూడా అవి అనుగ్రహించి మనకు పరమశాంతిని పొందింపజేసేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి అన్నింటి ద్వారా కలిగేటువంటి శాంతి కంటే ఈ కారణదేహం ద్వారా కలిగేటువంటి శాంతి మిక్కుటముగా ఉంటుంది. కాబట్టి కారణదేహం అనేది అజ్ఞానము అని, తమస్సు అని, మూల విద్య అని అనేక మాటలుగా చెప్తూ ఉంటాం. దాని నింద చేస్తూ ఉంటాం ముఖ్యంగా. కానీ అది మాత్రం సకల జీవులకు ఈ కార్యభారముల నుంచి బయటపడి పరమశాంతి స్థితికి తీసుకుపోయి అక్కడ జీవుడు ఆనందించే విధానంగా చేస్తూ ఉన్నది. ఇది కొంచెం మనం గమనించాల్సిన అంశము. ఎందుకంటే ఆమె అనుగ్రహం లేకపోయిందా అంటే ఎవరికి కూడా అన్కాన్షియస్, సమస్తమును మరచి ఎలాంటి యొక్క వ్యవహారం లేని విధానముగా ఉన్నటువంటి ఆ స్థితికి సాక్షాత్తు పరబ్రహ్మము యొక్క సమీపానికి పోయామా అన్నట్లుగా మనకు కలిగేటువంటి ఆనందం, పరమశాంతి అనేది రావాలని చెప్పి అన్నట్లయితే మరి కారణదేహం యొక్క అనుగ్రహం అనేది ఉండాల్సే ఉంటుంది. కాబట్టి ప్రకారముగా దేనికి ఉండే ధర్మాలు దానికి ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారంగా మరి స్థూలదేహం యొక్క సంబంధ విధానములో ఆకారము, సూక్ష్మదేహము యొక్క సంబంధ విధానములో ఉకారము, కారణదేహం యొక్క సంబంధ విధానములో మకారము అని ఈ మూడు కూడా వాటి క్రియలకు కారణమై ఉన్నది. కాబట్టి ఇక్కడ క్రియలు అని చెప్పనే మాట చెప్పుకున్నాము. ఇక్కడ క్రతువు అనే పదం వాడాడు. ఈ క్రతువు అనేది ఏమిటంటే అది నివృత్తికి సంబంధించి ఉన్నటువంటి అంశము. క్రతోహో, ఓం క్రతోహో, ఓం అనేటువంటి క్రతువు ఇది నివృత్తి మార్గానికి గురుదేవుళ్ళు మనకి అందించేటువంటి మార్గం. చాలామంది స్వరాజ్య శ్లోక గురువు దగ్గర, మహానుభావుల దగ్గర ఉపదేశం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లక్ష్మయ్య గారి దగ్గర పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అట్లా అన్నయ్య తీర్థ స్వామి వారి సన్నిధిలో ఉపదేశం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జిఎన్ శాస్త్రి స్వామి వారి
సన్నిధిలో ఉపదేశం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా పూర్ణానంద స్వాముల వారి దగ్గర ఉపదేశం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ప్రకారంగా చూస్తే బిట్రా పట్టాభిరామయ్య గారు కానీ, సోమ తిరుమలేంద్ర స్వాముల వారు, అట్లా శాస్త్రీయ స్వామి వారు, అన్నయ్య తీర్థ స్వామి వారు, లక్ష్మయ్య గారు, వీళ్ళందరూ కూడా మనకు ప్రసాదించింది ఏమిటంటే ఓంకార సత్రయాగము. ఓంకార సత్రయాగము, దీని యాగము అన్నారు. అంతర్యాగము అంటారు, జ్ఞానయజ్ఞము అంటారు. ఈ జ్ఞానయజ్ఞముగా పిలువబడేటువంటి దానికి సత్రయాగము అనే పేరు పెట్టి చాలా అందముగా చేసుకొచ్చే ప్రక్రియ ఉంటుంది. ఇది ఓంకార సత్రయాగము. ఓం క్రతోహో, ఓంకార క్రతువు అన్నారు. కాబట్టి ఓంకార క్రతు అనేది మనం చేయాల్సింది మహాకారణ స్థలములో. ఈ మహాకారణమునందే ఈ ఓంకార క్రతువును ఆరంభించాల్సి ఉంటుంది. ప్రణవో ధనుః శరః ఆత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేత్తవ్యం శరవత్తు తన్మయో భవేత్తు. ప్రణవో ధనుః శరః ఆత్మా, ప్రణవమును ధనస్సుగా చేసుకో. శరః ఆత్మా, ఆ బాణం శరం ఆ ఓంకార ధనస్సులో అనుసంధానం పొందింపజేసేటువంటి బాణం. శరః ఆత్మా, ఆత్మ అంటే మనస్సు, లేదా ఆత్మ అంటే తనను ఆ యొక్క ఓంకార ధనస్సులో బాణముగా కమ్ము అన్నాడు. బ్రహ్మతల్లక్ష్యముచ్యతే, ఏమిటయా లక్ష్యము అంటే బ్రహ్మమును పొందటమే లక్ష్యము. బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేత్తవ్యం. అప్రమత్తత అనగా జాగ్రత్త వహించి ఉండటం, ఏమరపాటు లేకుండా ఉండటం. అనాత్మ వచ్చి కూర్చుంటుంది, మనం చేసే సత్రయాగ కార్యక్రమం విఫలమవుతుంది. అప్రమత్తేన వేత్తవ్యం శరవత్తు తన్మయో భవేత్తు. శరవత్తు, ఆ శరమును సంధించి ఏ యొక్క దానిని గురి పెట్టుకుని వాడు దాన్ని వదలటానికి సిద్ధంగా ఉంటాడో తన్మయుడై, ఇంకా పక్కన ఏమున్నాయి, వెనకాల నుంచి ఏమొస్తున్నాయి, ముందు నుంచి ఏమొస్తా ఉన్నాయి, ఇంకేం జరగబోతా ఉందనే ఆలోచనలు వాడికి ఏం లేదేక. అంతా మర్చిపోయి కేవలం తన యొక్క బాణానికి గురిగా ఎదురుగా దేన్ని అయితే లక్ష్యంగా పెట్టుకున్నాడో దాని యందు తన్మయుడై ఎట్లయితే వాడు ఏకాగ్రతగా సంధించడానికి సిద్ధపడతాడో అట్లాగా బ్రహ్మము యొక్క ప్రాప్తిని అపేక్షించి ఉన్నటువంటి మనము తన్మయము అంటే రెండవ అంశమే లేదా అక్కడే కేవలం శ్వాస యందు మాత్రమే మనస్సును పెట్టి ఉంచుట. కాబట్టి ప్రకారముగా పెట్టి ఉంచిన అంశాన్ని శరః ధనుః, ప్రణవము అన్నారు, ధనుః అన్నారు. మంచి పోలిక. ఇది కఠోపనిషత్తులో వస్తుంది, ముండకోపనిషత్తులో కూడా. ఎందువల్ల వాళ్ళు ఇష్టపడి దాన్ని బాగా బాహాటంగా చెప్పుకొచ్చారు ఈ విషయాన్ని. కాబట్టి ప్రణవమును ధనస్సుగా చేసుకొనుము అన్నారు. ఏమిటయ్యా ధనస్సు అంటే అంతర్ముఖ వృత్తి. అంతర్ముఖ వృత్తియే ప్రణవము, ప్రణవస్వరూపము. అందువల్ల అంతర్ముఖ వృత్తి యందు తనను బాణముగా పెట్టుకొని బ్రహ్మమును లక్ష్యముగా చేసుకొని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి
ఈ ప్రకారముగా ఏకాగ్రతతో ఒక లక్ష్య భావన కలిగి నివృత్తి వైపుకి ప్రయాణం చేసేటువంటి సంబంధ అంశాన్ని ఎక్కడ ఓం క్రతోహో, ఇది ఓంకార క్రతువు అన్నారు. కనుక దీని ద్వారా మనం బ్రహ్మమును పొందటానికి సమాయత్తులమయ్యాము. బ్రహ్మమును అచరకాలములో చేరుకుని జీవితాన్ని పావనం చేసుకోవటానికి, జీవితాన్ని ధన్యత చేసుకోవటానికి మంచి అవకాశం అనేది మన గురువు ప్రసాదించాడు. అది మాత్రం మనకి చక్కగా సందేహరహితముగా అందినటువంటి అంశము. ఇక దాని విషయంలో పూర్తిగా శ్రద్ధ వహించి చేయలేకపోవటం అది మనకున్నటువంటి అసమర్థత అంతవరకే తప్ప గురుదేవుడు మాత్రం ప్రసాదించటములో ఎలాంటి సంకుచిత భావాలు లేకుండగా, అనగా నిస్వార్థముగా ఉన్నది ఉన్నట్లుగా ఆయన తీసుకొచ్చి మనకి దాపరికం లేకుండగా మన ముందు పెట్టేశాడు. ఏమాత్రం దాయిలా విషయాన్ని మొత్తం పెట్టేశాడు. కాబట్టి దాన్ని చక్కగా తీసుకొని మంచిగా ఆ మార్గంలో ప్రయాణం చేయగలిగేటువంటిది మనం చేయాల్సిన పని అంతే. ఉపనిషత్తుల భావాన్ని స్వామివారు ప్రణవో ధను శరః ఆత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే. కనుక బ్రహ్మమును లక్ష్యముగా చేసుకుని చేసే ఏ ప్రయాణమున్నదో, ఆత్మారాధన ఉన్నదో, బ్రహ్మయజ్ఞముగా చెబుతూ ఉన్నాము, అంతర్యాగముగా చెబుతూ ఉన్నాము, నివృత్తి మార్గముగా చెబుతూ ఉన్నాము, దానిని ఇక్కడ ఓం క్రతోహో అన్నాడు, ఓంకార క్రతువు అన్నాడు. అందువల్ల మనస్సుని శ్వాస మీద నిఘా పెట్టటమే ఓంకార సత్రయాగం ఆరంభం అయినట్లు. ఎవరైతే గురుదేవుని యొక్క సన్నిధిలో బ్రహ్మోపదేశమును పొంది శుచిర్భూతులై చక్కగా మనస్సును అంతర్ముఖముగా చేయటానికి సమాయత్తులగుతారో వాళ్ళందరూ కూడా ఓం క్రతోహో సత్రయాగములో, ఓంకార సత్రయాగములో ప్రవేశించినటువంటి వారే. కాబట్టి క్రతువులంటే మనం గతంలో చెప్పుకున్నాం, అవి దేవతా సంబంధ క్రతువులు ప్రతి ఇంటిలో ఉంటాయి. అందరూ కూడా క్రతువులు ఆచరిస్తూ ఉంటారు. అవన్నీ కూడా కామ్యములతో చేరి ఉంటాయి. ఇతరా దేవతలను మనం ఆశ్రయించాము అంటే కామ్య భావన అనేటువంటి అర్థం. కానీ ఇక్కడ తనకంటే అన్యము కానటువంటి బ్రహ్మమును పొందే ప్రయత్నంలో మనకున్నటువంటి నిష్కామం. కాబట్టి ప్రకారముగా బ్రహ్మము యొక్క ప్రాప్తిని అపేక్షించినటువంటి వారై ఎవరైతే మనస్సుని శ్వాసయందు లగ్నపరుస్తారో ఆ విధంగా చేసేటువంటి దానిని ఓం క్రతోహో ఓంకార సత్రయాగము అన్నారు. ఈ ప్రకారముగా మనస్సుని శ్వాస యొక్క ఆశ్రయంలో ఉంచినప్పుడు ఏ యొక్క ఓంకారమగు మహాకారణ స్వరూపియగు అర్ధమాత్రక తనను మూడు భాగాలుగా విభజించుకున్నదో, అనగా మకార ఉకార అకారములుగా విభజించుకొని ఈ మూడు శరీరాలను కూడా మరి క్రమబద్ధముగా నడిపించటానికి సమాయత్తమైంది. ఎందుకంటే లోకంలో చాలామంది వ్యవహారాన్ని కోరుకుంటూ ఉన్నారు, వ్యవహార సంబంధమైన దశలో పోయేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వారికి ఆమె అకార ఉకార మకారములుగా ఉండి ఈ మూడు దేహాలను వ్యవహరింపజేసేదిగా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఓంకార సత్రయాగాన్ని ఆరంభం చేశాం. దీన్ని సాధారణంగా లోకంలో ఎవరో కూడా చేసే విధానాలు లేవు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, చాలామందికి తెలియదు ఓంకార సత్రయాగం అంటే, ఓం క్రతోహో అంటే చాలామందికి తెలియదు. అందుచేత దానిని పూర్ణముగా ఆశ్రయించడానికి అవకాశం లేదు. కనుక ఒక మహానుభావులై ఉన్నటువంటి కొద్ది మంది మాత్రమే
దాని యొక్క విషయాన్ని కూలంకషంగా అందిస్తూ ఉన్నారు. అందువల్ల బ్రహ్మము అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, పృచగాత్మ అంటే ఏమిటి, త్రివిధ అవస్థలు ఏమిటి, అవస్థాత్రయ సాక్ష్యత్వం అనగా ఏది, నివృత్తి మార్గం అంటే ఏమిటి, ప్రవృత్తి మార్గం అంటే ఏమిటి, నివృత్తి మార్గం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి, ప్రవృత్తి మార్గం వల్ల పొందేటువంటి యొక్క ప్రయోజనం ఏమిటి, ఇవన్నీ కూడా చక్కగా మరి అర్థమయ్యే రీతిలో చెప్పేటువంటి వాళ్ళు తక్కువగా ఉన్నారు. కేవలం మోసపూరితమై ధనార్జన కోసంగా ఆధ్యాత్మికాన్ని తన అవసరాలకు వాడుకునేటువంటి వారే లోకంలో చాలాగా మనం చూస్తూ ఉన్నాము. కనుక ఆధ్యాత్మికం అనే దాన్ని కూడా ఒక వ్యాపారముగా పెట్టి ధనాన్ని ఆర్జించడానికి వాళ్ళు ఒక దానిని పరికరముగా వాడుకుంటున్న విధానం మన లోకంలో చాలా వరకు చూస్తూ ఉంటాము. కానీ దాని యొక్క మూలాన్ని గుర్తించి అందరూ కూడా దీన్ని గ్రహించి వాళ్ళు తరించాలి అనేటువంటి నిస్వార్థముగా లోకహితార్థముగా చక్కటి మంచి భావనతో సామాన్య మానవులకు జిజ్ఞాస లోకానికి చక్కటి అంశాన్ని అందించేటువంటి వారు లోకంలో చాలా అరుదుగా ఉంటారు. అలాగా ఉండేటువంటి వారిలో స్వరాజ్య లోక గురువు ఒకరు. కనుక వారు మనకి మంచి మార్గాన్ని, ఓంకార సత్రయాగాన్ని, సోహం యొక్క సూత్రాన్ని మంచిగా వారు అందించడం కారణంగానే మనం ఆ మార్గంలో ప్రవేశించడానికి అవకాశం ఏర్పడింది. లేకుంటే ఎవరూ కూడా ఆ విధంగా ప్రవేశించే అవకాశాలు లేవు. అందుచేత ఈ ప్రకారముగా మనస్సుని శ్వాసయందు లగ్నం చేసి మరి నివృత్తి మార్గం వైపుగా ప్రయాణం ఆరంభము చేయటమే ఓం క్రతోహో. ఓం క్రతో స్మర కృతం స్మర, క్రతో స్మర కృతం స్మర. ఇన్నిసార్లు ఈయన వాడటం గల కారణం ఏంటంటే ఎంతెంత బాగా చేయగలిగే విధానం ఏర్పడుతుందో అంతంతగా నిన్ను ప్రోత్సహించటానికి. ఇన్నిసార్లు ఈ యొక్క ఉపనిషత్ అందుట్లో దాంట్లో ఉండేటువంటి అనుష్టుప్ ఛందస్సుగా ఉన్నటువంటి మంత్రాలు 32 అక్షరాలతోనే ఉంటాయి. 4 పాదాలు కలిగి 32 అక్షరాలు కలిగి ఉన్న అనుష్టుప్ ఛందస్సు కనుక దాంట్లో మరి చాలా వరకు సంక్షిప్తంగానే పదజాలాన్ని వాడటం జరుగుతుంది. కానీ ఇక్కడ పునరుక్తి దోషం అనేది కూడా లేకుండా ఓం క్రతో స్మర కృతం స్మర, క్రతో స్మర కృతం స్మర అని అంటూ పదే పదే ఆయన స్మరించడంలో గల కారణం ఏంటంటే, అయ్యా నీవు ఈ సాధనను చాలా పట్టుగా అభ్యసించాల్సి ఉంటుంది. పట్టు పట్టరాదు పట్టి ఇడువరాదు, పట్టినేని బిగియ పట్టవలెను పట్టు విడుట కన్నా అని వేమన చెప్పేటువంటి మాట. అందుచేత అలాంటి యొక్క ఉత్సాహాన్ని ప్రోత్సాహముగా ఈ మంత్రం మనకి తెలియజేస్తున్న విధానం. ఓం క్రతో స్మర కృతము స్మర, క్రతో స్మర కృతము స్మర. కనుక ఓం అనే దాన్ని ముందు పెట్టి తర్వాత క్రతో స్మర, క్రతో స్మర, క్రతో స్మర, కృతము స్మర, కృతము స్మర, కృతము స్మర. ఈ క్రతువుని స్మరించుకో, పదే 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 స్మరించుకో. అనగా మనస్సుని శ్వాస మీద పెట్టి ఉన్నావు, ఏదో కార్యాంతరాలు లేచిపోతావు కాబట్టి మళ్ళా దాన్ని సాయంత్రం పూటే కదా అని చెప్పి అనుకోమాక. ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటుందో అప్పుడల్లా కూడా ఈ సాధన అనేది కొనసాగించుకునే విధానములో క్రతో స్మర, స్మరించుకో, కృతం స్మర, చేసిన దాన్ని స్మరించు, క్రతో స్మర, కృతం స్మర. పదే 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 నీ మనసు దీనిని టచ్ చేస్తూ ఉండాలి. ఎట్లయితే మనసు అనేటువంటిది మనకు తెలియకుండానే ఆలోచనలను స్ఫురిస్తూ ఉంటుందో, ఆలోచనలను స్ఫురిస్తూ ఉంటుంది. అది మనస్సుకు ఉన్నటువంటి అలవాటు. ఆ విధముగా మనస్సు అలవాటు చేసుకున్నది
కానీ మనం అలవాటు నుంచి మనస్సుని మరొక భాగంలోకి దాన్ని తీసుకుపోయి దాన్ని మనం అలవాటు చేయించాలి. అట్లా పదే 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 మనం ఈ సాధనా అంశాన్ని గనక జీవితంలో తెలుసుకుంటూ ఉన్నట్లయితే మనస్సులో ఆ సంస్కారము ప్రగాఢముగా పడుతుంది. ఎందుకంటే మన ప్రమేయం లేకుండానే అనిశ్చితముగా మనస్సు అనేది ఆలోచనలు చేసుకుపోతూ ఉన్నది. మనం పని కట్టుకు చేయటం లేదు. ఏవో కొన్ని మాత్రమే మనం ఆలోచనలు చేస్తామే కానీ చాలా వరకు మన ప్రమేయం లేకుండానే ఈ మనస్సు అనేది ఆలోచనలు చేసే విధానంగా దానికి ఆ స్వభావం ఎందుకు అయ్యిందంటే అది పదే పదే ఆ విధంగా దాన్ని అది లగ్నమై ఉండి చేస్తూ ఉన్నది కాబట్టి దానికి అది స్వాభావికమైపోయింది. అలాంటి ఆ సాధన మనం కూడా యోగ సాధన అంశాన్ని పదే పదే చేయగలిగితే మనలో కూడా ఆ సంస్కారం బాగా బలపడుతుంది. బలపడ్డప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నీకు ఎమ్మటే ఆ తలంపు వచ్చేస్తుంది. మన సమయం దొరికింది, ధ్యానం బాగా చేసుకోవచ్చు అనేటువంటి భావన మన మనస్సుకు వస్తుంది. ఎందుకంటే మనం పలుమార్లు ఈ సాధనాంశంలో ఉన్నాం కాబట్టి ఉండటం కారణంగా ఆ సంస్కారం అక్కడ బలపడుతుంది. బలపడ్డప్పుడు నీకు ఎమ్మటే అదే స్మరణ వస్తుంది. ఏమాత్రం అవకాశం దొరికిందా అంటే ఎమ్మటే 2 కళ్ళు ముకులిస్తావు, ధ్యానంలోకి వెళ్ళిపోతావు. ఇంకా దాని గురించి మనం ప్రత్యేకంగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం సమయం దొరికిందా అంటే ఎమ్మటే వాళ్ళు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. సాధారణంగా ఎవరైనా కొంచెం సమయం దొరికిందా అంటే ఆలోచనల్లోకి వెళ్ళిపోతారు. దాని గురించి దీని గురించి ఎప్పుడూ కూడా ఆలోచనలు చేసే విధానముగా అలవాటై బలపడి ఉన్నది కాబట్టి ఏ కొంచెం అవకాశం దొరికినా ఎమ్మటే ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ ప్రకారంగా అలవాటై ఉన్నటువంటి మనస్సుని ఆ మార్గం నుంచి మళ్లించి ఓంకార సత్రయాగమై ఉన్నటువంటి ఒక ధ్యాన మార్గంలోకి దాన్ని తీసుకురావాలని చెప్పినట్లయితే కృతో స్మర కృతం స్మర కృతో స్మర కృతం స్మర. ఎందుకంటే అనుష్ఠుపు ఛందస్సు కాబట్టి దానికి పరిధులు ఉంటాయి. ఆ పరిధి దాటి చెప్పే అవకాశాలు లేవు. ఎన్నిసార్లు అని చెప్పే ఉద్దేశం ఉంటుంది ఈ మహర్షికి. ఇక్కడ 2 సార్లు వాడే వదిలిపెట్టి ఎందుకు వదిలిపెట్టాడా అంటే అనుష్ఠుపు ఛందస్సు కుదరదు, ముందుకు పోతే ఛందస్సు తప్పుతుంది. అందువల్ల అంతవరకు ఆపేశాడు. మిగతా విషయం మీరు గ్రహించుకోండియా అన్నట్లుగా మీరు దీన్ని గ్రహించుకోండి. కృతో స్మర కృతం స్మర కృతో స్మర కృతం స్మర. దీన్ని మీరు పదే పదే స్మరించండి, తలంపు తెచ్చుకోండి. పదే పదే ఈ మార్గంలో ఉండేటువంటి విధానముగా మీ వ్యక్తిత్వాన్ని చక్కదిద్దుకోండి. దీనిని ఎవరో చేసేది కాదు, ఎవరో చేసి మనకు ప్రసాదించేది కాదు, ఎవరో మనల్ని చేయించేది కాదు. కనుక మనకు మనమే శ్రద్ధ వహించి దాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. కనుక మనం పట్టుకుంటే ఉంటుంది, పట్టుకోకపోతే వెళ్ళిపోతుంది. అందుచేత ఇక్కడ ఈ యొక్క ఓంకార సత్రయాగముగా ఉన్నటువంటి మహాకారణాత్మికమై ఉన్నటువంటి ఆ హంసను ఆశ్రయించే విధానములో చేసేటువంటి ప్రక్రియకు ఓం క్రతోహో ఓంకార సత్రయాగము. ఎందుకంటే ఈ ఓంకారం అనేది మహాకారణమునందు మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. ఓం గోం గోం ఓంకార రూపం త్ర్యహమితి చపరం యత్ స్వరూపం తురీయం త్రైగుణ్యాతీత నీలం కలయతి మనసస్తేజ సింధూరమూర్తిం యోగీంద్ర బ్రహ్మరంధ్రే సకల గుణమయం శ్రీహరేంద్రేణ సంగం గం 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 గణేశం గజముఖమభితో వ్యాపకం చింతయంతి.
ఓం ఓంకార రూపం త్ర్యహమితి చ పరం యస్వరూపం తురీయం. ఎక్కడుంది ఓంకారము అంటే తురీయం, తురీయములో ఉన్నది ఓంకారము. కాబట్టి ఓంకారం తురీయము అంటే ఇది 4వదగు మహాకారణం, హంస ఉన్నటువంటి స్థలం. ఆ హంస ఉన్న స్థలములో ఓంకారము ప్రణవ స్వరూపము అనగా మహాకారణ స్వరూపముగా ఉన్నది. ఆ ఉన్నటువంటి యొక్క ఓంకారమునందు మనస్సును లగ్నం చేయటం అంటే ఆ శ్వాసను ఆశ్రయిస్తే చాలు ఆ శ్వాసకు మూలమై ఉన్నటువంటి మహాకారణాన్ని చేరే అవకాశం ఉంటుంది. గమనించాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అందువల్ల ఈ ప్రకారముగా మనస్సు అనే దానిని హంస యొక్క ఆశ్రయంలో పెట్టడమే ఈ తురీయం అన్నారు కదా, అందా చెప్పుకున్నాం కదా. తురీయం 4వది అనగా స్థూల దేహం ఆపో స్థలం 1, సూక్ష్మదేహం ఆకాశ స్థలం 2, కారణదేహం అగ్నిస్థలం 3. కాబట్టి తురీయం అనేటువంటి మహాకారణ స్థలము, అక్కడ ఓంకారం ఉన్నది. దాంతో ఆ మనస్సుని చేర్చి చేసేటువంటి సోహం భావ పూజ. సోహం భావేన పూజయేత్తు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. కనుక భగవదారాధన బ్రహ్మము యొక్క ఆరాధన గుర్తుపెట్టుకోండి. దేవతారాధన అంటే మనం ఈశాన్య భాగంలో మన ఇష్టదైవాన్ని విగ్రహాన్ని పెట్టుకుని ఆరాధించుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా దేవతారాధనలు కింద వస్తాయి. ఇది బ్రహ్మము యొక్క ఆరాధన, ఓంకార సత్రయాగముగా ఉన్నటువంటి ఓంకారాత్మకమై ఉన్నటువంటి మహాకారణమును హంసను ఆశ్రయించి చేసేటువంటి యొక్క ఈ అంతర్యాగ యజ్ఞాన్ని, ఈ ఆత్మ పూజను, ఈ బ్రహ్మ పూజనే ఇక్కడ ఓం క్రతోహో అనేదిగా చెప్పుకొస్తున్న అంశము. ఓం క్రతోహో అని చెప్పి ఆగల. స్మర స్మరించు, కృతం స్మర స్మరించు, కృతం చేసిన దానిని స్మర స్మరించుము. కాబట్టి ఈ యొక్క మహాత్ముల ద్వారా, స్వామివారి ద్వారా ఏ ఉపదేశాన్ని అయితే పొందామో ఆ ఉపదేశాన్ని మనం పదే పదే స్మరించుకోవాలి. క్రతోహో దాన్ని ఆచరించాలి. స్మర స్మరించాలి, క్రతోహో పదే పదే ఆచరించాలి. మనకు రోజు మొత్తం మీద ఎన్నిసార్లు అవకాశం ఏర్పడుతుందో ఏర్పడే కొద్దీ మనం ఆ సాధనాంశాన్ని శ్రద్ధగా ఆచరించుకోవాల్సి ఉంటుందనే అంశములో ఇక్కడ ఓం క్రతోహో స్మర, కృతం స్మర, కృతో స్మర, కృతం స్మర. ఎందుకు ఇన్నిసార్లు వాడటం అంటే ఒకసారిగా మనకు లభ్యమయ్యేది కాదు. కాబట్టి పలుమార్లు పలుమార్లు చేయాలి. ఆ చేయటానికై ఉన్నటువంటి విధానంలో ఈ ఉత్సాహ ప్రోత్సాహాన్ని మనకు ఉపనిషత్కారులు మహర్షుల వారు ఇస్తూ ఉన్నటువంటి అంశము. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.